బాబాయ్ ఏం పని చేస్తారు మీరు? నేను వాచ్మెన్గా చేస్తాను. వాచ్మెన్గా చేస్తారు. బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది కదా? బాగానే ఉంది. కానీ ఈ డ్రింక్ మట్టుగా ధరలు తగ్గలే. మామూలుగా జగన్ ఇచ్చినట్టుగా ఇస్తాను ఆయన. ఇన్నాళ్ళు 60 ఉండేది, మళ్ళీ 130, 150 అయిపోయింది. తగ్గిస్తారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో రావడంగానే పెన్షన్లు పెంచారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి 4,000 పెన్షన్లు అందుతుందా? ఏమన్నా దీంట్లో మధ్యలో ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయి? లేదు లేదు, అది పొరపాటు మాట. మాకు చక్కగా 1వ తారీఖుని ఇచ్చేస్తాను. ఆదివారం అయితే శనివారం ఇచ్చేస్తాను. అదేం ప్రాబ్లం లేదు. ఇది బాగుంది. బాబా ఇప్పుడు కొంతమంది చంద్రబాబు గారి పరిపాలన బాగోలేదు అంటారు. నిజంగా బాగుందా బాగలేదు? అసలు బాగున్నది, ఇప్పటికి బాగున్నది. అంటే అయితే మన ఇంట్లోన పరిపాలన మనం చూసుకోలేము. అలాంటి కోటేశ్వరుడు కోట్లు దాటిపోయి 18 జిల్లాలు, 20 జిల్లాలు, 24 జిల్లాలకి ఇవ్వాలంటే అవసరం వద్దండి, అవదు. అది మనం ఆలోచించుకొని ఈ భవిష్యత్తును మనం చూసి ఆలోచించాలి. బాబు ఈ మధ్యన కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగాయని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు గారు వచ్చినారు కరెంటు ఛార్జీలు పెంచారంటారా? మరి ఒక మాదిరిగా ఉంది, తగ్గినట్టుగా ఇంకా తగ్గించాలని కోరుతుంటాను. అంటే ఒక ఫ్యాన్ దీనికి 200 రూపాయలు అవుతాయి, 260 అవుతుంది ఒక ఫ్యాన్కును ఒక దీనికి. అంతే. ఇప్పుడు అన్నా క్యాన్లు ఏర్పాటు చేశారు పేదల కోసం. ఈ పథకం ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. దగ్గర ఉన్న వాళ్ళకి ఏదో ఇప్పుడు మాలాంటి తాపి పని చేసుకుని వచ్చి ఆ టైంకి అక్కడికి అమ్ముడుతుంది. 1 గంటకి 1:30కి పర్వాలేదు, బాగానే ఉంది. అంటే చంద్రబాబు గారు ప్రజల పక్షాన వ్యవహరించి అన్ని పథకాలు అవలంబించేలా చేస్తున్నారు. కానీ కొంతమంది గవర్నమెంట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు పరిపాలన బాగోలేదు, ఇదేం పరిపాలన అంటే అంటున్నారు. ఇలాంటి వరకు ఏం సంబంధం చెప్తారు? చేసుకునివ్వండి. చేసుకుంటే మంచి చెడు వద్ది. మంచి సముద్రంలో దొడ్డుకెళ్తాను. అది ఆ యొక్క విపరీతంది గొడ్డు కుట్టింది. ₹1 వేస్తే లోనకి వెళ్ళిపోతుంది. దరిద్రము ఒడ్డుకు కొడుతుంది, పాపము పుణ్యం ఉన్నది. అది సముద్రం తెలుసు, సముద్ర గర్జన. ఆ గర్జనకు తెలుసు, ఆకాశవానికి తెలుసును అనుకుంటున్నాం. కానీ ఏదో అనుకుంటే చేస్తారు. ఏదో 6 మాసాలు అయింది, ఇంకేం చేస్తారు? ఇంకా ఉన్నది కదా, ఇంకా ఉన్నట్టుగా ఉన్నది మనకు చూపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం కోసం ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడండి. ఏవి అంశం మీద? ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి, దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఆ రోజున చనిపోతే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే అంటూ ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అక్కడతో ఆగాడా? ఆగల. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రేడ్ మార్క్ ఈ 6 నెలల ఎలా కొనసాగిందంటే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేసుకుంటా అన్నా మాట ప్రకారం ప్రతి పథకాన్ని అవలంబించేలా పనులు ప్రారంభిస్తూ ఉంటే, ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ 2 సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అవలంబించారు. ఏదైతే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారో అది సూపర్ 6లో పథకమే. ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తున్నటువంటి దీపం పథకం కింద అది సూపర్ 6లో కూడా ఒక పథకమే. సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారంటూ దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టేశారు. పథకాలు వేయండి, పథకాలు ఇవ్వట్లా చంద్రబాబు నాయుడు గారు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాల మీద ధర్నాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగానే రైతుల కోసం ధర్నా అన్నాడు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి అన్నాడు, దానికోసం ధర్నా అన్నాడు, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారని చెప్పారు, దాని గురించి ధర్నా అన్నాడు. ఇక ఆఖరికి చేసేది ఏమలేక జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెలగిచ్చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం ప్రారంభిస్తానని చెప్పి సంక్రాంతి తర్వాత వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు కనుక ఒకసారి చూస్తే అన్నా మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం బురద జల్లాలి, శవ రాజకీయాలు చేయాలని చెప్పి ఒకే ఒక కంకణం కట్టుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? అన్న మాట ప్రకారం మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. ఈ రోజున డిఎస్సికి ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏనాడైనా డిఎస్సికి ఇలాంటి ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన సంఘటనలు ఏమైనా కనపడినాయా? ఏమీ లేదు. ఎంతవరకు దాచుకో పంచుకోనే వ్యవహారాలు తప్ప కూటమి ప్రభుత్వం ఒక్కటే కాన్సెప్ట్. ఇక్కడ కూటమి ప్రభుత్వం బదలం చేసేయాలంతే. అసలు జగన్మోహన్ రెడ్డికి నరాల్లో జీర్ణించుకుపోయింది ఏంటంటే అధికారం కోల్పోయాడు. ఒక పక్కన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది,
ఈ రోజున మంచి పేరు వచ్చింది కాబట్టి ఇదే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ కూడా పట్టించుకోరు. సో జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్లో బాగా ఫిక్స్ అయిపోయాడు, కూటమి ప్రభుత్వానికి బురద జల్లాలి. ఇందులో భాగంగానే డిఎస్సి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు లేవు. మొత్తం నిరుద్యోగులతో ఆట ఆడుకున్నటువంటి చంద్రబాబు అంటూ ఒక స్లోగన్ క్రియేట్ చేశారు, అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, గతంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. మన భూములన్నీ మనం అధికారంగా ఉండాలని చెప్పి అనుకోండి, మన భూములకి అధికారం మనమే, కానీ మన అందరి భూములకి ఎవరు అధికారి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్నారని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం తీసేశారు. ప్రజలు ప్రశాంతంగా గుండెల మీద హాయిగా చేసుకుని పడుకున్నారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి ప్రతి పేదవాడికి 3 పూట్ల పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఏర్పాటు చేసి 15 రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయేలా చక్కగా భోజనం ఏర్పాటు చేశారు. దీని మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేయడమే. అన్నా క్యాంటీన్లో అన్నం జీడిపోతుందని, సాంబార్లో నీళ్ళు ఉన్నాయని చెప్పి, తిన్న ప్లేట్లోనే మళ్ళీ అయ్యే నీటితో మళ్ళీ ప్లేట్లు కడుతున్నారని చెప్పి అబ్బొబ్బో దుష్ప్రచారాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. ఇది అయిపోయింది. మద్యపానం రేట్లు తగ్గించారు. మద్యపానం రేట్లు తగ్గించారనే పేరే తప్ప మద్యం రేట్లు ఎక్కడ తగ్గినాయి? నాసిరకం ముందు తగ్గిస్తున్నా, నాసిరకం ముందు ఆపేరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ వేసుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లు ఏర్పాటు చేశాడు కదా, ఆ జే బ్రాండ్ల ద్వారా ఎంతమంది తాగి చనిపోయారు గతంలో. ఆ జే బ్రాండ్లు అన్నింటిని ఆపేసి క్వాలిటీ మందుని తీసుకొచ్చి మద్యం రేట్లు తగ్గిస్తే దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేయడమే. ఏంటి మొత్తం టీడీపీ అంత సిండికేట్ అయిపోయింది. మద్యం బెల్ట్ షాపులన్నీ వాళ్ళకే, అన్ని ఏళ్ళకే అని చెప్పి రకరకాలుగా దుమ్ము దుమారం ఇలా ప్రచారాలు చేశారు. పోనీ ఎక్కడ ఆగిందా? ఉచిత ఇసుక గురించి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తే ఉచిత ఇసుక అన్నారు, వెనక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేం కర్మరావు బాబు అంటూ దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలెట్టారు. ఇక్కడ ఉచిత ఇసుక వెళ్ళి ఒకసారి చూడండి, ట్రాక్టర్లతో ఎద్దుల బండ్ల మీద చక్కగా తీసుకెళ్తున్నారు. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు దాఖలా ఏం కనిపించట్లేదే. మన వీడియోలు, పాత వీడియోలు ఒకసారి చూడండి, దాంట్లో ఉంటుంది ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు వసూలు చేస్తానని చెప్పి పబ్లిక్ నీళ్ళు క్వశ్చన్ అడిగిన సందర్భాలు కూడా బోలని ఉన్నాయి. మాకైతే ఎక్కడ దొరకలేదే. మరి నీకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఏమైనా బోర్డు ఏమైనా ఏర్పాటు చేసినా మాకైతే తెలియదు, కానీ ఎక్కడ ఉచిత ఇసుక అని చెప్పి ఎక్కడ డబ్బులు వసూలు చేసినట్టు దాఖలాలు ఏం కనిపించలా. అమరావతి రాజధాని నిర్మాణం కొద్దాం. అమరావతి రాజధాని నిర్మాణం ఏర్పడితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రాజధాని ఏర్పడితే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు, ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి, పెట్టుబడిదారులు వస్తూ ఉంటారు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి, చక్కగా అభివృద్ధి తీసుకు అడుగులు ముందుకు వేస్తున్నా. అమరావతి మీద దుష్ప్రచారం, అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు, 30,000 కోట్లు పెట్టడం అవసరమా? ఏంటండి ఇది? రాష్ట్రం అభివృద్ధి చెందనివ్వాలా, లేదంటే 6 నెలలు నిండి పరిగిపోయినాయా? ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడానికి ఇంత దారుణం అయిపోయిందా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి? పోలవరం కొద్దాం. పోలవరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పోలవరం ఏం చేసావయ్యా? 60-90% కంప్లీట్ అయిపోయినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేయకుండా పక్కన పడేసావు. ఈ రోజున మళ్ళీ అదే పోలవరాన్ని మళ్ళీ పునఃప్రారంభించాల్సి వచ్చింది. దానికోసం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని తీసుకొని మేళలు కట్టేసేయి, ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది చేయాలి, రకరకాలు చేయాలి. దీని మీద కూడా విశ్వాసాలు బురద జల్లే రాజు. పోలవరం హైట్ తగ్గించేశారు, ఇది తగ్గించారని చెప్పి దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టేశావు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఒరిగేది? మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోతున్నారు ఏంటి? ఇన్ని సంవత్సరాలు మీరు ఇచ్చే పథకాలే ప్రజలు బతికిచ్చేసినాయా? ఈ 6 నెలల ప్రభుత్వంలో అన్న మాట ప్రకారం నేను చెప్పిన ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ అటాక్లు వేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సహాయంగా ఒక్క మాట మాట్లాడా? ప్రభుత్వం ఈ పని చేసింది శబాష్, దీనికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఏదైనా మాట్లాడా? లేదు. పోనీ మాట్లాడిపోతే పక్కన పెట్టేసి విమర్శ చేయకుండా ప్రశాంత్ కూర్చోగలిగాడా? లేదే. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ ఒక్కటొక్కటిగా అన్ని పనులు అవలంబించుకుంటూ అన్నీ చేసుకుంటూ వెళ్తుంటే బురద జల్లే రాజకీయాలు చేస్తారేంటండి? ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రజలకు మీరు వద్దని చెప్పి పక్కన పెడితే నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నట్టు ఎందుకు ప్రజల్లోకి వస్తారు? 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కదా, ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు కదా, కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది, అభివృద్ధి తీసుకు అడుగులు ముందుకు వేస్తుంది. జరగనివ్వండి. దయచేసి శవ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు దయచేసి చేయమాకండి. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగనివ్వండి.